కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఏం చేశాడు, పల్నాడికి ఏం చేశాడు మీ నాన్న అడిగితే చెప్పేవాడు కదా. అప్పుడు నేను బొట్ల ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి, బచ్చాగాడివి. నాగార్జున సాగరు, బుగ్గవాగు, పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు. నేను చెప్పటం కాదు, తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన క్లిప్పింగులు ఉన్నాయి, ఈనాడు జ్యోతి వచ్చిన పేపర్ కథనాలు ఉన్నాయి. కొన్ని వాళ్ళ మాచర్ల గురించే మాట్లాడదాం. మాచర్ల ఒక గ్రామం కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టణం చేశాడు. చాలదా? మొత్తం పల్నాడులో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఊహించండి. 1947 నుంచి ఇప్పుడు 2025 వరకు ఇన్ని సంవత్సరాల్లో, ఈ 70-80 సంవత్సరాల్లో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో పెట్టించారు. మీరు పెట్టారు ఒక కాలేజ్, చూపెట్టండి. మాచర్లో మీరు పెట్టిన ఒక కాలేజ్ చూపెట్టు బ్రహ్మారెడ్డి, నేను చూపెడతా. ఇలా అనేక అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చేశాం. లేదు, కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ అయింది, సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్, మున్సిపాలిటీ అంటాడు. కృష్ణదేవరాయలు గారు హైవే తీసుకొచ్చాయంట. మేము ఇప్పుడు కాదన్నాం. ఎలా వచ్చింది ఆ హైవే? ఒక మంచి పని, ఒక అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి నిధులు ఇస్తే వస్తాయి. నాగార్జున సాగర్ నుంచి దాచేపల్లి వరకు 400 కోట్ల హైవే నేను కృష్ణబాబు గారి దగ్గరికి పోయి 10 సార్లు తిరిగి కేంద్ర ప్రభుత్వం పెట్టే లిస్టులో కిందెక్కడో ఉంటే దాన్ని పైకి తెప్పించి, ఆయన పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినప్పుడు ఇది వెనుకబడిన ప్రాంతం అండి, శాంక్షన్ చేయండి అని ఆయన కూడా పాపం రికమెండ్ చేశాడు పర్సనల్గా. పోయి పిలువు బ్రహ్మారెడ్డి. మాచర్లో పెడతావా, మీ ఇంట్లో పెడతావా, వెల్దుర్తిలో పెడతావా? కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తేల్చుకొని పోతాడు. నువ్వు పెట్టాలా? పెట్టామనే నేను కోరుకుంటున్నా. పల్నాడు మొత్తంలో ఒక పార్టీలో వాళ్ళలో వాళ్ళు చంపుకుంటే ప్రత్యర్థి నాయకుడిని ఎక్కడా పెట్టలేదు. అది మంచి పద్ధతి కాదు. రేపు ఇదొక విష సంస్కృతి అవుతుంది అంతే నేను చెప్పింది. నేనేమైనా తప్పు మాట్లాడానా? నువ్వు ఇబ్బంది పడ్డావు గతంలో మర్డర్ కేసుల్లో, ఆ బాధపడ్డావు. మనం బాధపడ్డాం కాబట్టి ఇంకోటికి ఆ బాధ కలిగించకుండా చెయ్యాలి. అది నాయకత్వం, పెద్దరికం. ఎప్పుడు ఇదే రాజకీయమా? రాజకీయం మారిస్తే కదా గొప్పతనం. ఆ మారుచూద్దాం రాజకీయం అని చెప్తున్నా అంతే. వింటారా? సంతోషం, స్వాగతిస్తాం, సమర్థిస్తాం. ఇనరా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పు. ఎవరి కర్మైనా, నా కర్మైనా, ఆయన కర్మైనా, ఇంకోటి కర్మైనా, ఇది మటుకు శాశ్వతం కాదు పదవి. అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజకీయ కుటుంబాలు వచ్చినా మా అందరికీ తెలీదా? ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి కేసుల్లో అన్యాయంగా పెట్టిన ఈ కేసులో ముఖ్యంగా కేవలం జిల్లాలో ఉన్న మేము నాయకులమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మారుమూల గ్రామంలో ప్రతి కార్యకర్త అండగా నిలబడతాం. మాకు చేతనైన విధంగా చట్టపరంగా మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తాం.